Q9 న్యూస్కు స్వాగతం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పిట్ల ఎల్లన్న భారతదేశంలో దోపిడీ పీడన లేని రాజ్యం కోసం పనిచేస్తూ ఉన్న క్రమంలో పీపుల్స్ వార్ 32 సంవత్సరాల క్రితం అకారణంగా కాల్చి చంపారు. వర్గ దృక్పథాన్ని విస్మరించి కామ్రేడ్ ఎల్లన్నను చంపి న్యూ డెమోక్రసీని దెబ్బతీశామని భ్రమపడ్డారు. కానీ వాళ్లే కనుమరుగయ్యారు. నేడు భారతదేశంలో మోడీ ఫ్యాసిస్టు విధానాలతో అనేక సమస్యలు ఎదుర్కొంటోందని గులాబ్ హుసేన్ అన్నారు. అనంతరం నిమ్మల భూమేష్ మాట్లాడుతూ ఎల్లన్న ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలతో మమేకమై ఉద్యమాలు సాగించిన వ్యక్తి. ఆయన ఎదుగుదలని ఓర్వలేని కొందరు ఆయన్ని భౌతికంగా దూరం చేయగలిగారే తప్ప ఆయన ఆశయాలను చెప్పలేకపోయారని భూమేష్ అన్నారు. సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పిట్ల మార్క్స్, ఎంపీటీసీ తలారి గంగారాం, కృష్ణ శివరాజ్, నర్సాగౌడ్, మాలరాములు, రామగౌడ్, చాకలి చిన్నగందర్, గాదె నర్సయ్య, పీవైఎంఎల్ మండల అధ్యక్షులు మల్కి సంజీవ్, సాయికుమార్, సుద్దపల్లి నవీన్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు అందరు కూడా వాళ్ళ మాట విన్నారు. కానీ మేము తప్పు చేయట్లేదు, మేము ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మీరు చెప్పే మాట మేము ఎందుకు వినాలని చెప్పి ఆ రోజు ఎదురు తిరిగినందుకే నన్ను ఆ రోజు 91 జనవరిలో నన్ను కాల్చారు. అదేవిధంగా 91 డిసెంబర్ 16 నాడు ఎల్లన్నను కాల్చి చంపారు. ముఖ్యంగా ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులను చంపడం వల్ల ప్రజా పోరాటాలు వెనక్కెళ్తే తప్ప ప్రజా ఉద్యమాలు ముందరికి పోవు. కాబట్టి వాళ్ళు ఏ కలలైతే కన్నారో, అసలు ఎల్లన్న ఎందుకోసమైతే పనిచేసిండో, ఏ ప్రజారాజ్యం రావాలని కోరుకున్నాడో, ఏ ప్రజల కోసమైతే తను పనిచేయాలని కోరుకున్నాడో ఆ పద్ధతుల్లోనే ఇప్పటికీ ప్రజాపంద పార్టీ నిలబడి పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రజా రాజ్యం స్థాపించే వరకు, ఎల్లన్న కలలు కన్నటువంటి ప్రజా రాజ్యాన్ని స్థాపించే వరకు కూడా మేమందరం కూడా కంకణబద్ధమై ఉద్యమాలు నిర్మిస్తాం, పోరాటాలు చేస్తాం. అప్పుడు మాత్రమే ఎల్లన్నకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళమైతామని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ బాటలో ప్రయాణించడంలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.